తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మా మీ పేరు? నా పేరు విశ్వేశ్వర్. ఏం చేస్తుంటారమ్మా? నేను ఏఎన్ఎం చేశాను. గవర్నమెంటా? ప్రైవేట్. ఓకే. ఇప్పుడు రాజమండ్రి అమ్మా మీది? రాజమండ్రి. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి. రాజమండ్రిలో ఎమ్మెల్యే ఎవరు గెలబోతున్నారు? భరత్ లేదంటే వాసు అంటే ఏం చెప్తారు మీరు? పక్క భరత్ గారే. పక్కా భరత్ గారు. ఏంటి ఆలోచించకుండా వెంటనే భరత్ అనేసారు? ఆయన రాజమండ్రి వచ్చిన తర్వాత అంటే మేము రాజమండ్రిని ఎలా కలగన్నామో అలాగే ఆయన డెవలప్ చేశారు. ఎంత రెనోవేట్ చేశారు. మొత్తం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, దాన్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేస్తున్నారు ఆయన. ఆయన వచ్చిన తర్వాత రాజమండ్రి మొత్తం కూడా బాగా డెవలప్ అయింది. మాకు రాజమండ్రిలో వేరే ప్లేస్ నుంచి వచ్చి చూడడానికి ఏవి ఉండేవి కాదు. ఈవెన్ చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా సరే చూపించడానికి ఇక్కడ ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు బాగా డెవలప్ అయ్యి రాజమండ్రి చాలా చూడడానికి చాలా బాగుంది. పిల్లలతో కూడా మేము సండే టైంలో ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంది. ఆయన డెవలప్మెంట్ చూడడానికి ఇంకేం ప్లేసెస్ ఏమన్నా? ఈట్ స్ట్రీట్ చేశారు ఆయన, హ్యాపీ స్ట్రీట్ చేశారు, పుష్కర వనం చేశారు, పుష్కర ప్లాజా. పిల్లలకి ఆడుకోవడానికి అవి, పెద్దవాళ్ళు మేము హ్యాపీగా స్పెండ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆయన ఎంపీగా ఉండే ఇలా చేశారంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా డెవలప్ చేస్తాడు. మాకు ఆ హోప్ ఉంది. ఆయనే గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఎట్లా ఉంటాడు ఆయన బిహేవియర్? ఎట్లా ఉంటుంది? ఆయన హీరో కదా, అంటే సినిమా చేసి వచ్చాడు. నార్మల్గా మీలాంటి వాళ్ళతో ఏమైనా సమస్యలు ఉండి కలవడానికి వెళ్తే ఆయన అందుబాటులో ఉంటాడా భరత్? ఆయన ఎప్పుడు కూడా అంటే ముందు హీరోగా ఎలా ఉన్నారు అనేది మాకు అదంతా తెలియదు. ఇప్పుడు ఆయన రాజమండ్రి వచ్చిన తర్వాత బాగా డెవలప్ చేసి ప్రజల్లోకి వచ్చి అంటే ఏ సమస్య ఉన్నా సరే నేను ఉన్నానని ముందుకొచ్చి ఆయన అంతటా ఆయన చేసుకుంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ ఉన్నాడు. మాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. ఎంపీగానే కాదు, ఆయన మాకు ఎమ్మెల్యేగా కూడా కావాలని కోరుకుంటున్నాం, గెలవాలని కోరుకుంటున్నాం. పైన ఎవరు వస్తారు మరి? జగన్ వస్తాడా, చంద్రబాబు వస్తాడా? పక్కా జగనే వస్తారు. అంటే అటుపక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళంతా కలిసి వస్తున్నారు కదా, మరి ఇక్కడ కూడా జగనే వస్తారు. ఎట్లా ఉంది జగన్ పాలన? ఎలా ఉంది? జగన్ పాలన కూడా చాలా బాగుంది. అంటే ఆయన తరపు నుంచి మాకు అంటే ప్రభుత్వం తరపు నుంచి ఇంకా మేము ఏం తీసుకోకపోయినా ఆయన పాలన మాకు నచ్చింది. ఓటేస్తే ఫస్ట్ మేము ఇప్పుడు వేయడం, నేను ఫస్ట్ టైం ఓటేస్తున్నాను, జగన్ గారికే వేస్తున్నాను. ఫస్ట్ ఓట్నే జగన్ గారికి ఎందుకు? అంటే ఫస్ట్ ఓట్ అనేది చాలా ఇది కదా, అంటే అటువంటి ఫస్ట్ ఓట్ని జగన్ గారికి ఎందుకు కాస్ట్ చేద్దాం అనుకున్నారు? ఆయన అంటే ఓట్ అనేది చాలా వాల్యుబుల్ థింగ్. అది నాకు ఆయన చూడగానే నాకు జగన్ వస్తేనే బాగుంటుంది, సార్ వస్తేనే బాగుంటుంది, జగన్ సార్ వస్తే డెవలప్ అవుతుంది. మా నాన్నగారికి పెన్షన్ కానీ మాకు ఆర్థిక పరంగా కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఆయన వచ్చిన తర్వాత చాలా సేఫ్గా ఉన్నాం మేము. ముందు పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మేము అంతలా లేము. జగన్ వచ్చిన తర్వాత, జగన్ సార్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మాకున్న ఆర్థిక పరంగా ఉన్న కష్టాలు కూడా పోయాయి. ఇప్పుడు మళ్ళీ జగన్ సార్ రావాలని కోరుకుంటున్నాం. ఆయన ఒక సైకో. ఆయన అసలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసేసాడు. ఆయన వస్తే ఇంకా రాష్ట్రం ఇంకా మరో శ్రీలంక అయిపోతుందని చెప్తున్నారు. అర్థం కాని వాళ్ళకి అలా ఉంటుంది, అర్థం చేసుకునే వాళ్ళకి ఆయన ఒక దేవుడిలా కనిపిస్తూ ఉంటారు. మాకైతే జగన్ సార్ రావాలనే పిల్లలకి అమ్మఒడి వేయడం కావచ్చు, అమ్మఒడి స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టవచ్చు, నాడు నేడు పెట్టి రెనోవేట్ చేయడం కదా, డిజిటల్ క్లాస్ రూమ్లు ఇవంతా కూడా నిజంగా పేద విద్యార్థులకి ఉపయోగకరమేనా? ఉపయోగకరమే. ఎందుకంటే ముందంతా కూడా ఇలా లేదు కదా, చాలా డెవలప్ అయింది సార్ వచ్చిన తర్వాత. ఇంతెందుకు మా పిల్లలకు కూడా అమ్మఒడి వచ్చింది. ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన ఆర్థిక పరంగా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో మేము జాయిన్ చేయలేము. అలాంటిది ఆయన వల్ల మేము ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకుని మంచి ఎడ్యుకేషన్ ఇప్పించుకోగలుగుతాం. మామూలుగా మా మధ్యతరగతి వాళ్ళు అయితే అసలు అవ్వదు. ఆయన వల్ల మేము మంచి స్కూల్లో జాయిన్ చేయగలుగుతున్నాం. ఎడ్యుకేషన్ కూడా లెవెల్స్ మారాయి డిజిటల్ క్లాస్ రూమ్స్ వల్ల. మా బాబు చాలా డెవలప్ అయ్యాడు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేయలేమేమో అనుకున్నాం, కానీ మాకు అలా నెరవేర్చారు ఆయన.